హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ-కామర్స్ స్టాక్స్ బిజినెస్ను ఇంటి నుంచి ఎలా మొదలు పెట్టాలి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో టెక్నాలజీ విప్లవంతో కలిసి బిజినెస్ చేసే విధానాలు కూడా చాలానే మారిపోయాయి. ఇంట్లోనే కూర్చుని ఒక మంచి ఆదాయాన్ని సంపాదించుకోవడం అనేది చాలామందికి కలగా మారింది. ఇప్పుడు ఈ-కామర్స్ స్టాక్స్ బిజినెస్ ఎందుకు కాదు, ఇది చాలా ఇష్టపడే, సులభంగా ప్రారంభించగలిగే మరియు తక్కువ పెట్టుబడితో ప్రారంభించుకునే బిజినెస్ అవుతుంది. ఈ-కామర్స్ అంటే ఏంటి? అంటే నేరుగా ఆన్లైన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం మరియు అమ్మడం. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకోబోయేది స్టాక్ బిజినెస్ గురించి. స్టాక్ అంటే ప్రొడక్ట్స్ లేదా వస్తువుల నిల్వ. మీరు ఒకప్పుడు వస్తువులను ముందుగా కొనుగోలు చేసి వాటిని మీకోసం సురక్షితంగా ఉంచుకుని ఆ ఆర్డర్ల ప్రకారం పంపిణీ చేయడం, లేక మరొక విధంగా డ్రాప్ షిప్పింగ్ కూడా ఈ-కామర్స్లో ఒక పద్ధతి. దీనిలో మీరు ముందుగా స్టాక్ పెట్టకుండా కస్టమర్ ఆర్డర్ వస్తే అప్పుడు సరఫరాదారుడికి ఆర్డర్ పంపి కస్టమర్కు డెలివరీ మొదలు పెట్టడం కోసం ముందు మీరు ఏ రంగంలో వ్యాపారం చేయాలో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ఫ్యాషన్ వస్తువులు, మొబైల్ యాక్సెసరీస్, హోమ్ యూజ్డ్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ మరియు స్కిన్ కేర్ ఉత్పత్తులు, ఇలా అనేక రంగాలు ఉన్నాయి. మీరు మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని ఈ రంగంలోని ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్స్లో తెలుసుకోవాలి. ఇకపోతే పెట్టుబడిని ఎలా నిర్వహించాలి అనేది ముఖ్యమైన విషయం. స్టాక్ కొనుగోలు చేయడానికి కొంత మూలధనం అవసరమవుతుంది. కానీ మీరు చిన్న మొత్తంతో ప్రారంభించి మీ బిజినెస్ను పెద్దదిగా మార్చుకోవచ్చు. మీరు మొదట్లో చిన్న స్థాయిలో కొనుగోలు చేసి కస్టమర్ల నుంచి ఆర్డర్లు వచ్చిన కొద్దీ స్టాక్ను మెరుగుపరచవచ్చు. ఈ విధంగా రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ-కామర్స్ స్టాక్స్ బిజినెస్ ప్రారంభించిన తర్వాత మార్కెటింగ్ చాలా ముఖ్యం. మీరు సోషల్ మీడియా ద్వారా మీ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లను బాగా ఉపయోగించాలి. అందులో మీ ఉత్పత్తుల ఫోటోలు, వీడియోలు పెట్టి వారికి సంబంధించిన రివ్యూలను పంచుకోవడం ద్వారా మరింత నమ్మకం ఏర్పడుతుంది. అలాగే మీ కస్టమర్లకు మంచి కస్టమర్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా వారు మిమ్మల్ని ఫాలో అవుతారు. ఇంకో విషయం ఏంటంటే డెలివరీ సిస్టమ్ కూడా బాగా ప్లాన్ చేసుకోవాలి. రీజనల్ కొరియర్ సేవలను లేదా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లాజిస్టిక్ కంపెనీలను ఉపయోగించుకోవాలి. ఈ-కామర్స్ స్టాక్స్ బిజినెస్ ప్రారంభించడానికి మీరు ఒక ప్లాన్ తయారు చేసుకుని మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు, కానీ అవి మీరు నేర్చుకునే అవకాశాలు మాత్రమే. సిస్టమేటిక్గా పనిచేస్తూ కస్టమర్ల అవసరాలను తీర్చుతూ ముందుకు పోతే మీరు ఈ రంగంలో విజయాన్ని సాధించగలుగుతారు. ఇది మీకు ఇంటి నుంచి ప్రారంభించడానికి మంచి అవకాశంగా ఉంటుంది. మీరు సమయం, కృషి, పట్టుదలతో ఈ బిజినెస్ని అభివృద్ధి చేసి మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.